వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ తీద్దామని అనుకున్నాను. సడన్గా గుర్తొచ్చిందండి. వెదర్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ ఏమేం చేసుకుంటాం పనులు చూపిద్దాంలే, సరేలే ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు మార్నింగే కదా తీసేది వ్లాగ్స్ అనేవి, ఒకసారి ఈవినింగ్ తీసి చూపిద్దాం అన్నట్టుగా ఇప్పుడు స్టార్ట్ అయితే చేశాను. ఈరోజైతే నేను పన్నీర్ బటర్ మసాలా అనేది చేస్తున్నాను కర్రీ. అంటే దానికి కాంబినేషన్ చపాతీ అయితే చేస్తున్నానండి. మీరు కూడా చూపించినట్టు ఉంటుంది కదా, మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసి ట్రై చేయండి. దానికోసం నేను ఒకటి చిన్న ఆనియన్స్ ఉంటే మాత్రం 2 తీసుకోండి, లేదు అంటే 1.5 అలా తీసేసుకోండి. నేనైతే 1.5 తీసుకున్నాను. మన తగ్గట్టుగా పన్నీర్ తగ్గట్టుగా గ్రేవీ చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఎక్కువ తీసుకొని పన్నీర్ తక్కువ ఉంటే అంత టేస్ట్ అయితే ఉండదు. దేనికి తగ్గట్టుగా అది తీసుకుంటేనే బాగుంటుంది. వీడియోస్ అయితే నచ్చుతున్నాయండి. బ్లాగ్స్ ఈ మధ్య 2 days గ్యాప్ వచ్చింది కదా, తప్పకుండా చాలామంది కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారండి. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయో కూడా చెప్పండి. కర్రీస్ వీడియోస్ పెడుతున్నాను కానీ అంత వ్యూస్ అయితే రావట్లేదు. అంటే విడిగా పెడదామన్నట్టుగా పెట్టాను. బ్లాగ్లో చూడరు కదా కొంతమంది, అందుకోసమే పెట్టాను. కానీ అన్ని వ్యూస్ అయితే రావట్లేదండి. చూడండి, మీకు డైలీ బ్లాగ్స్ కావాలంటే డైలీ బ్లాగ్స్లే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మేము ఇదైతే మొన్న తీసిన వీడియో, ఇప్పుడు ఇంకా అప్లోడ్ చేద్దాంలే అనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. దీనికి కావాల్సినవి చూసారు కదా, నేను ఇంట్లో చేసుకున్నాను పన్నీర్ అనేది. మార్నింగ్ ఇంట్లో తయారు చేసుకున్నాను పన్నీర్. ఒక పాల ప్యాకెట్కి ఒక చిన్న పీసెస్ అయితే ఒక 10 దాకా వచ్చాయండి. సరే ఎలాగో పన్నీర్ ఉంది కదా, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి పన్నీర్ బటర్ మసాలా చేద్దామనేసి చేస్తున్నాను. గ్రేవీ కోసం అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నానండి. మీరేం కర్రీస్ చేశారు, మీరు ఎలా నచ్చుతున్నాయి వీడియోస్ అనేది కూడా చెప్పండి తప్పకుండా. ఇక్కడైతే చూసారు కదా, నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ ఫస్ట్ కొంచెం మగ్గిన తర్వాత టమాటా కాజు కూడా వేసేసుకున్నాను. కాజు వచ్చేసి ఒక 10 ఉంటాయండి. ఇక్కడ సైడ్కి చూసారా, నేను కాజు కూడా నానబెట్టుకున్నాను విడిగా. పన్నీర్ ఒక్కటే కాకుండా కాజు కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చపాతీ కోసం గోధుమ పిండి కూడా కలిపేసుకుంటున్నాను. ఎప్పుడు మార్నింగే కదా హడావుడిగా ఉంటుంది, ఈవినింగ్ కూడా అంతే ఉందండి. ఎందుకంటే మనం చేసేది వేరు, వీడియో తీసి చేస్తున్నది వేరు కదా. ట్రైపాడ్ ఊక సెట్ చేసుకుంటూ ఉండాలి, వీడియో వస్తుందా రావట్లేదా చూసుకోవాలి. ఇదే ఈ కంగారే సరిపోతూ ఉంటుందండి. అసలు బ్లాగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది, మళ్ళీ లెంత్ ఎక్కువైనా కూడా చూడరు కదా, ఎక్కువసేపు అదే చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి మళ్ళీ ఎట్లా ఉంది బ్లాగ్ అనేది అది కూడా చూసుకొని పెట్టాలి. కాబట్టి ఇది ఇక్కడ హడావుడైతే అయిపోతూనే ఉంటుందండి. టైం కూడా ఒక పక్కన అవుతుంది, టిఫిన్ టైం కూడా, డిన్నర్ టైం కూడా అవుతుంది ఒక పక్కన. ఇంకా సర్లే చేద్దాము. ఇలా చేశారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంతమంది పాలు కూడా మిక్స్ చేస్తారు, నేను కూడా పాలు వేసుకుంటాను. ప్రెజెంట్ అయితే లేవు కాబట్టి వేయలేదు, వాటర్తో మిక్స్ చేశాను. చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ కూడా. మనం నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలకి పెట్టినా కూడా. ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకుంటాను. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక 10 నిమిషాలైనా పక్కకు పెట్టేసేయండి. చూసారు కదా, ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడైతే గ్రేవీ కోసం చూస్తున్నాను కదా. ఇప్పుడు మనకి రెస్టారెంట్లో చాలా బాగుంటుంది కదా గ్రేవీ అనేది, టేస్ట్ అది ఇట్లానే చేస్తారండి సేమ్. ఇప్పుడు చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి. కొంచెం వాటర్ వేయండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకేదాకా ఉంచేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఏంటంటే వేగిన అప్పుడు పేస్ట్ చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇట్లా వాటర్ వేసి మగ్గించినప్పుడు కొంచెం ఉల్లిపాయలు అనేవి మంచి సాఫ్ట్గా మగ్గిపోయి మంచి సాఫ్ట్గా వస్తుంది గ్రేవీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి చూడండి, కర్రీ అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. ఇక్కడైతే నేను చపాతీ కోసము ఇప్పుడు చపాతీ అయితే రోల్ చేసుకుంటాను. చూసారు కదా, కొంచెం ఇరుగ్గా ఉందండి, మీకు చూపిస్తున్నాను. ఇంకా 1, 2 చేసేనే చూపిద్దాము అసలు వీడియోలో అన్నట్టుగా చూపిస్తాను నేను ఎలా చేస్తాననేది. చాలా ఇరుగ్గా ఉంటుందండి, స్టవ్ దగ్గర అసలు గ్యాప్ ఉండదు, కొంచెమే ఉంటుంది. చూసారు కదా, ఆ మ్యాట్ వరకే గ్యాప్ ఉంది. ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. నేనైతే మడత చపాతీ చేస్తున్నానండి. మంచిగా మనకి పొరలు పొరలుగా వస్తుంది. వద్దు అనుకుంటే ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు.
ఇక్కడ చూసారా, కొంచెం ఒత్తేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఏముంది అంతా తెలిసిందే కాబట్టి చూస్తూనే ఉంటారు కదా అనేసి, కనపడుతుంది కదా అనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. కొంచెం అయితే ఇట్లా నేనైతే చపాతీ అయితే చేసుకుంటాను. ఒక్కొక్కసారి షేప్ అవుట్ అవుతుంది, ఒక్కొక్కసారి మంచిగా వస్తుంది చపాతీ అనేది. అదైతే మ్యాండేటరీ కాదు కదా, మనకి చపాతీ వచ్చిందా రాలేదనే కదా మెయిన్ థింగ్. కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కర్రీ చేసి చపాతీ చేసుకుంటే మంచి ప్రోటీన్ కదండి, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. తినని పిల్లలు ఉన్నప్పుడు ఇలా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళకి కూడా మంచి ప్రోటీన్ అనేది వస్తుంది కదా. మష్రూమ్ కర్రీస్ కానీ దేనికైనా ఇది ఒక గ్రేవీ ఉంటే చాలా కర్రీస్ చేసుకోవచ్చు. మనం చేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం హడావిడి లేకుండా ఎమ్మటే చేసేసుకోవచ్చు. ఆ గ్రేవీ ఒక్కటి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మష్రూమ్లో కూడా వేసేసుకోవచ్చు అండి డైరెక్ట్గా. అలాగా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి, ఎలా అనిపించాయి అనేది వీడియోస్ కూడా. మీ ఎంకరేజ్ని బట్టే కదా ముందుకు వెళ్ళేది, వ్యూస్ పెరుగుతుంటేనే కదా కొంచెం మాకు కూడా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, చపాతీ అంతా చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టేసుకుంటానండి. నేనైతే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి దోశ పెనము. ఇది దోశకి ఇంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడు పల్సగా ఉండడం వల్ల దోశ మాడిపోతుంది మధ్యలో. సరే చపాతీకి యూజ్ చేద్దాం అన్నట్టుగా చపాతీ అయితే కాల్చుకుంటున్నాను. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాతనే చపాతీ వేయండి. వేసి ఇట్లా బబుల్స్ వచ్చే చూసారా, అప్పుడు ఆయిల్ వేసుకుంటే మనకి చపాతీ అనేది మంచిగా పొంగుతుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకోండి. ఈ విధంగా కాల్చుకుంటే చాలా రుచిగా కూడా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి, మనకి సాఫ్ట్గా వస్తాయి చపాతీ అనేది. మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మా అమ్మ వాళ్ళది రోడ్ మీద హౌస్ ఉంటుంది, చాలా ఇబ్బంది డిస్టర్బెన్స్గా ఉందండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, కానీ కుదరట్లేదు. అందుకోసమే కొంచెం ఇగ్నోర్ చేయండి ఏదైనా వాయిస్ వస్తుంటే మాత్రం. ఇలా అన్ని చపాతీలు ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే గ్రేవీ కోసం నేను మిక్సీ అయితే పడుతున్నాను. మంచి చల్లారిందైతే మిక్సీ పట్టుకోండి. వేడి మీద హడావిడిగా ఉందని వేస్తే మొత్తం పైకి పొంగిపోతుందండి. అలాంటి తప్పు పని ఎప్పుడు చేయకండి, మంచి చల్లారిందంతనే చేసుకోండి. నేను ఇంతకుముందు ఫ్రై చేశాను కదా, అదే ప్యాన్ మీద స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ముందే బటర్ వేస్తే మాడిపోతుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత బటర్ అనేది వేసుకోండి. ఇప్పుడు క్యూబ్స్ లాగా దొరుకుతున్నాయి కదా, చాలా బెటర్ అండి ఆ క్యూబ్స్ కొనుక్కొచ్చుకోవడము. మనకి ఎంత కావాలంటే ఒక 2 క్యూబ్స్ 1 క్యూబ్ అలా వేసుకుంటే చాలు, సరిపోతుంది. చూసారు కదా, ఇలా మంచిగా బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా చేసుకున్న పన్నీర్ ఉంది కదా, హోమ్మేడ్ పన్నీర్ కాబట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మనం కర్రీ చేస్తే ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు వెనిగర్ వేసి, పాలల్లో వెనిగర్ వేసి విడగొట్టి ఇట్లా పన్నీర్ అయితే చేసేసుకోండి. ఎప్పుడైనా చూపిస్తానండి పన్నీర్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. నేను అనుకోలేదు మార్నింగ్ బ్లాగ్ తీద్దాము అది అని అనుకోకుండా గవ్వ చేసేసుకుందాంలే, సాయంత్రం పన్నీర్ బటర్ మసాలా అలా కుదిరిద్ది కదా అన్నట్టుగా చేసేసుకున్నాను నేను. ఇప్పుడు చూసారు కదా, కొంచెమే వేగాయి సరిపోతుందండి. ఇక్కడ వాటర్లో వేసేసుకోండి. మీకు చాలామంది తీసి పక్కకు పెట్టేసుకుంటారు, అలా ఉంటే లబ్బర్ లాగా ఉంటుంది పన్నీర్ అనేది, సాఫ్ట్గా ఉండదు, అస్సలు ఉండదు. మనకి రెస్టారెంట్లో తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కదా పన్నీర్, అది ఇదేనండి. వాటర్లో వేసుకోండి, మామూలు వాటరే, ప్లెయిన్ వాటర్లోనే వేసుకోండి. అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే మనం డైరెక్ట్గా మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మసాలా అనేది వేసేసుకుంటున్నాను. ఇంకేం వ్లాగ్స్ తీయాలో కూడా అర్థం కావట్లేదండి. కర్రీస్ పెడితేనేమో వ్యూస్ ఎక్కువ రావట్లేదు. సరేలే ఇంకా ఈవినింగ్ వ్లాగ్ తీద్దామనేసి తీసేసాను. చూసారు కదా, ఈ మసాలా అనేది కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను నానబెట్టుకున్న కాజు కూడా వేసేసుకున్నాను ఇందులో. ఇప్పుడే ఇందులోనే మసాలాలు అన్నీ వేసేసుకుంటాను. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే ఆ మసాలాతో పాటు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఏది చేసినా కూడా నేను సిమ్లో చేస్తానండి, మెయిన్ థింగ్ అది. ఎప్పుడైనా కొంచెం మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. హడావిడిగా హై ఫ్లేమ్లో పెడితే అంత రుచిగా ఉండవు. ఇక్కడైతే నేను టేస్ట్ చూసుకుంటున్నాను. ఒక్కొక్కసారి స్వీట్నెస్ యాడ్ అవుతుంది, పులుపు ఉంటుంది కదా టమాటాలు, అలాగా కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యి మనకైతే సరిపోనట్టుగా అనిపిస్తూ ఉంటుంది కర్రీ అనేది. మనం పన్నీర్ వేస్తాం, బటర్ కూడా వేసాం కదా, అలా కాకుండా ఒకసారి చూసుకొని స్పైస్ తగ్గట్టుగా వేసుకుంటే చాలండి.
ఇక నాకు సరిపోలేదు కాబట్టి నేను వేసుకున్నాను. ఇలా మంచిగా మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉంటే చాలండి, కర్రీ అనేది అయిపోతుంది. ఇంకేంటండి, ఇంకెలాంటి బ్లాగ్స్ చేయాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. మీ కామెంట్స్ చూస్తేనే కదా కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా నచ్చితే మాత్రం వీడియోస్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా. అప్పుడే కదండి గ్రోత్ వచ్చేది, కొంచెం ఎంకరేజ్గా అనిపిస్తూ ఉంటుంది, చెయ్యాలి వీడియోస్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. పర్లేదు అండి, 2-3 సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు, అట్లని కాదు, మెల్లమెల్లగా వాళ్ళే పెరుగుతూ ఉంటారని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఒకేసారి పెరగరు కదా, ఎవరికైనా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి మీకు కనుక వీడియోస్ నచ్చితే, నేను మాట్లాడే విధానం నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్స్ చదివితేనే కదా తెలిసేది, అందుకని కామెంట్ బాక్స్ మాత్రం ఆన్లోనే పెడుతున్నానండి. ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు కదా, బాగుందా బాగాలేదా, ఎలా నచ్చాయా నచ్చలేదా రెసిపీస్ అని కూడా. ఇక్కడ చూసారా, నేను పన్నీర్ వేసిన తర్వాత షుగర్ కూడా వేశాను. మనకి టమాటాలో పులుపు అనేది ఉంటుంది కదా కొంచెము, అది అనేది షుగర్ వేయడం వల్ల కొంచెం కొట్టేస్తుందండి, కొంచెం స్వీట్నెస్ యాడ్ అయ్యింది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వేయని వాళ్ళు ఉంటే ఒకసారి వేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, పన్నీర్ వేసిన తర్వాత మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. పన్నీర్ కూడా మంచి ఆ గ్రేవీలో ఉన్న ఉప్పు, కారం, ఆ పులుపు అంతా పట్టి చాలా బాగుంటుంది. చూసారు కదా, లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. బటర్, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. చూసారా, ఈ విధంగా అవ్వాలి గ్రేవీ అనేది. మనం వేసిన వాటర్ అంతా పొయ్యి గ్రేవీ ఒక్కటే మిగిలాలండి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు కూడా తినాలనిపిస్తూ ఉంది. టేస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే అంత టేస్టీగా ఉంటుంది. అసలు చాలా చాలా బాగుందండి పన్నీర్ కర్రీ అయితే. ఇప్పుడైతే చపాతీ పన్నీర్ కర్రీ అయితే నేను తమ్నీల్ కోసం అయితే ఫోటో తీసుకుంటున్నాను. ఇదైతే తప్పదు కదా, కొంచెము షూట్ కోసం అయితే తప్పదు. ఇక్కడైతే చపాతీ చూపిస్తున్నానండి ఎంత సాఫ్ట్గా వచ్చిందనేది. ఇక్కడ వీడియో తీయడానికి ట్రైపాడ్ అని విరిగింది, అందుకోసమే మా అమ్మకి చెప్పి పట్టుకోమ్మా అని చెప్పి తీస్తున్నాను నేనైతే వీడియో. చూసారు కదా, మంచి పొరలుగా వచ్చి సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకి పెట్టినా కూడా మంచిగా అరిగిపోయిద్దండి, చిన్న పిల్లలకి పెట్టినా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ కర్రీ చపాతీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకేం చేస్తారండి బ్లాగ్స్, మీరు కూడా ఈవినింగ్ ఇంతేనా? ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే డిన్నర్ టైం కూడా అయిపోయింది. అందరూ చపాతీ అయితే తినేశారు, పన్నీర్ కర్రీ చపాతీ తినేశారు. మా హస్బెండ్ ఒక్కళ్ళే రాలేదండి. సరేలే ఇప్పుడు వచ్చిన అంటే అయితే కడిగేసుకుందాము, తర్వాత ఆయన వచ్చిన తర్వాత చూసుకుందాం, రేపు మార్నింగ్ అలా చేసుకుందాంలే అనేసి వదిలేశాను. ఇప్పటికైతే వచ్చినంత వరకు చేయడమేమో కానీ అంట్లు మాత్రం ఫుల్గా వస్తున్నాయి. అసలు అయితే చెప్పలేని అంట్లు వస్తున్నాయి. చేసింది అయితే ఒక్కటే వంట అయితే వచ్చినాయేమో 10 గిన్నెల దాకా వచ్చాయండి. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇన్ని గిన్నెలు వాడామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అంతే ఉంటుందా? ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి అంట్లు తోముతున్నాను అనేసి. ఇంతేనండి, ఈవినింగ్ బ్లాగ్స్ అయినా మార్నింగ్ బ్లాగ్స్ అయినా ఇదే రొటీన్. ఈ పని మాత్రం కామన్ అండి, అంట్లు తోమడము, బట్టలు ఉతకడము, ఇదైతే కామన్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? గిన్నెలు అయితే వస్తూనే ఉంటాయండి. అసలు ఒక్క చిన్న పని చేసినా ఒక గరిటైనా ఉంటుంది ఆ సింకులో మాత్రం తప్పకుండా. ఇంకా సర్లే ఇప్పుడు వరకైతే వచ్చేసాయి కాబట్టి గిన్నెలన్నీ తోమేసుకుని ఉంచుకుందాంలే అనిపించింది. కొంచెం తక్కువగా ఉంటుందండి స్పేస్ అయితే స్టవ్ పక్కన, అందుమూలాన ఇంకా సర్లే ఇంకా అక్కడే పెట్టేసుకొని తోముకుంటాను. ఇంకా బయట కూర్చొని తోముకోవడం వీలుంది ఉంది కానీ వద్దులే, ఇంకెందుకు కూర్చొని తోమడం ఎందుకు, నిల్చొని తోమితే అయిపోతుంది కాబట్టి ఇంకా నేను నిల్చొని తోమేస్తాను. అట్లాగా నేనైతే వ్లాగ్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ డీమార్ట్కి కూడా వెళ్ళామండి. డీమార్ట్లో షాపింగ్ చేశాను కొంచెం అయితే. అసలు బాగున్నాయి, ఆఫర్స్ అయితే బాగున్నాయి. స్కూల్ పిల్లలకి కూడా అట్లా చూపించాను. స్కూల్ పిల్లలు ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, బుక్స్ అవన్నీ ఆఫర్స్లో మంచిగా పెట్టారు. నోట్బుక్స్ కూడా, పెన్సిల్స్, పెన్స్ అవన్నీ పెట్టారండి. స్టార్టింగ్ కదా, ఇప్పుడు కొంచెం ఆఫర్స్ లాగే ఉంటాయి, తీసుకోవచ్చు. సరుకులు అలాంటివన్నీ తీసేసుకోవచ్చండి. చాలా చాలా బాగున్నాయి. ఈ వీడియో మాత్రం ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా షాపింగ్ చేయకపోతే వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు, చేసేవాళ్ళు ఉంటేనే. డీమార్ట్ షాపింగ్ చేసేవాళ్ళు ఉంటేనే, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అట్లాగా ఇంకా సరే అనేసి ఈ గంటలు కూడా తోమేసుకుంటున్నాను. ఇంకెలాంటి వీడియోస్ తీయాలో కూడా చెప్పండి. మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి, ఇంకేమేమి చూపించాలి అది కూడా చెప్తారని కోరుకుంటున్నాను.
ఎందుకంటే ఏమీ అర్థం కావట్లేదండి, ఏం చూపించాలి ఏంటని అర్థం కావట్లేదు. మార్నింగ్ హడావుడి వ్లాగ్స్ అంటే హడావుడిగానే అయిపోతూ ఉంటుంది కదా, ఇంకా డైలీ వ్లాగ్స్ తప్ప ఇంక ఈవినింగ్ వ్లాగ్ తప్ప ఇంకా అర్థం కావట్లేదు. ఒకసారి మాత్రం డే వ్లాగ్ తీస్తాను, చూద్దాము. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. కొన్ని డేస్ అయిన తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను, ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి వీడియోస్. కర్రీస్ కావాలన్నా షార్ట్స్ లాగా పెడదామని అనుకుంటున్నాను. పోనీ వ్లాగ్స్లో కాకపోయినా షార్ట్స్లో అయినా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి కర్రీస్ కూడా. ఒకసారి ట్రై చేస్తేనే కదా. ఇక్కడ చూసారా మా హస్బెండ్ కూడా వచ్చారు, ఇక సరే బాక్స్ కూడా వాష్ చేసేద్దాం అన్నట్టుగా వాష్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ అట్లా తీద్దాము, ఏమైనా రెసిపీస్ వెయిట్ లాస్ రెసిపీస్ ఏమైనా ఉంటే చూద్దాము అనుకుంటున్నాను. మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. ఓకే, అట్లా కావాలి అనుకుంటే కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. రెసిపీస్ చూపించమన్నా కొంచెం వెయిట్ లాస్ అవుదామని అనిపిస్తుంది కొంచెం అట్లాగా. ఇంకా సరేలే అనేసి అలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేద్దాము చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ డైలీ బ్లాగ్ కాకుండా ఒకరోజు డైలీ బ్లాగ్ అన్నా ఒకరోజు వెయిట్ లాస్ రెసిపీస్ లాగా పెడదాము, పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకేంటండి, మీరు కూడా ఇలానే పనులు చేసుకుంటూనే ఉంటారా? మా పాప అయితే పక్క నుంచి విసిగిస్తూనే ఉంది, పడుకుందాం పడుకుందాం, టైం కాదు కానీ పడుకోదు, కానీ అట్లనే అరుస్తూనే ఉంటుందండి. ఇక్కడైతే క్లీన్ అయితే అయిపోయిందండి, సింక్ అంతా మంచి క్లీన్ చేసేసుకున్నాను. ఇగోండి ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. పనులన్నీ అయిపోతే గిన్నెలన్నీ తోమేసాను. ఈ గిన్నెలు కూడా తీసుకెళ్ళి బయట అయితే పెట్టేస్తానండి. వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ చేయాలి అని ఎంకరేజ్ అనేది వస్తుంది, వ్యూస్ పెరుగుతూ ఉంటాయి కదా. ఇక చూసారా నాకు కొంచెం టైం అయితే ఉంది. సరే మా పేరెంట్స్ అందరు కలిసి మాట్లాడుకుంటున్నాం అనేసి ఇప్పుడు రేపటి కోసం దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను బాక్స్ కోసం. ఇలా ఏమైనా కట్ చేసేటి ఉంటే ఈవినింగే కట్ చేసుకుంటాను. మార్నింగ్ చాలా టైం పట్టకుండా ఈవినింగే ఫ్రీగా ఉంటుంది కదా కొంచెము. మార్నింగ్ ఈజీగా అయిపోతుందండి మన పని అనేది ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే. కట్ చేసుకోండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కట్ చేసుకుంటే ఆకుకూరలు కానీ ఇలాంటివి ఏమైనా ముందు రోజే ఇలా చేసుకొని ఉంటే మార్నింగ్ బిజీగా ఉండకుండా, లంచ్ బాక్సెస్ కదా, ఈ బిజీగా ఉండకుండా ఇలా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు హడావుడి పడకుండా. అందుకోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. వ్లాగ్ మాత్రం తప్పకుండా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.